మళ్ళీ మాధురితో బాండ్ మెయింటైన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వైల్డ్ కార్డులు వచ్చాక తనూజ డల్ అయింది అనేది కనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఒక నాన్న పెట్టుకుంటేనో లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ పెట్టుకుంటేనో ఈ వీకెండ్ లో వచ్చినప్పుడు నాగార్జున గారు ఆవిడతో ఏం మాట్లాడతారో నాకు చాలా క్యూరియస్ గా ఉంది. ఆవిడని స్టేజ్ మీదకి పిలవడానికి కూడా షేక్ అండ్ ఇవ్వకుండా నమస్కారం. తనూజ ఎక్కడైనా కంప్లైంట్ చేసిందా కళ్యాణ్ నన్ను అసభ్యకరంగా ముట్టుకుంటున్నాడని? కానీ అబ్బాయిలతో సమానంగా ఆడుతుంది. ఏ టాస్క్ ఇచ్చినా కూడా. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? అసలు నడుస్తుందండి ప్రెసెంట్ అయితే. ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అంటే ఎవరి గేమ్ నచ్చుతుంది మీకు ప్రెసెంట్? ఒకటి పర్టికులర్ గా ఒకళ్ళ పేరు చెప్పలేను. స్టార్టింగ్ నుంచి కూడా ఇమాన్యువల్ వాస్ బెస్ట్. బాగా ఆడుతున్నాడు, అన్నిట్లో ఉన్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, కామెడీ ఎంటర్టైనర్, మంచి ఎంటర్టైనర్. అండ్ అలాగే పాయింట్స్ బాగా మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు బాగా తెలుసు. అంటే తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది మేడం మీకు? తనూజ నాకు కొంచెం డల్ అయింది అనిపిస్తుంది ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక. అండ్ ఇంకొకటి తనూజ మాధురితో ఎక్కువ బాండ్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ భరణి గారిని సార్ అని చెప్పి పిలుస్తుంది. ఆయన బాండ్ బ్రేక్ చేసుకొని ప్రజెంట్ ఆయన సార్ అని పిలుస్తుంది కాబట్టి మళ్ళీ మాధురితో బాండ్ మెయింటైన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆయిషా ఫస్ట్ రోజు బాగా పాజిటివ్ ఉంది, బట్ నిన్నటి ఎపిసోడ్ లో తన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడ్డదని చాలా మంది అంటున్నారు. అంటే బాగా అరుస్తుంది, కావాలని అరుస్తుంది రీతు చౌదరి మీద అంటున్నారు. అది నిజమే అనుకోవచ్చా? సారీ, మీరు అడుగుతున్నది నేను చూడలేదు. బట్ నామినేషన్స్ ఎపిసోడ్ అయితే చూసిన. చాలా అగ్రెసివ్ గా ఉంది, పాయింట్స్ బాగా చెప్తుంది. ఆవిడ ఒక పాయింట్ బాగా చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో ఒక నాన్న పెట్టుకుంటేనో లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ పెట్టుకుంటేనో ఫైనల్ వరకు రావచ్చు అని అనుకుంటున్నారు అని చెప్పి మధ్యలో ఇమాన్యువల్ రియాక్ట్ అయ్యి క్లాప్స్ కొట్టాడు. రీతు చౌదరి రియాక్ట్ అవ్వాలా వద్దా అన్నట్టుగా రియాక్ట్ అయింది. అంటే దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే ఎవరు కరెక్ట్ అంటారు, ఆయిషానా తనుజనా? నన్ను అడిగితే అంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ వీళ్ళు తప్పు అని చెప్పలేము. ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒక్కొక్కలా వర్క్ అవుతుంది. సో దాన్ని మనం జడ్జ్ చేసి మాట్లాడలేము. ఇంకోటి మేడం, సోషల్ మీడియాలో ఈ భరణిని మాధురి క్లిప్స్ కూడా కొంచెం కలిపి వైరల్ చేస్తారు లవ్ సాంగ్స్. అది ఎలా అనిపించింది? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు అసలు? ఎక్కడో దగ్గర అవును చూసానే, కానీ లేదు అలా ఏం కాదు. నేను ఇప్పుడు అలా ఎందుకంటానంటే ఆవిడ రియాక్షన్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఆవిడ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కావట్లేదు. అంటే ఆవిడ ఫైనల్ గా ఏంటంటే హౌస్ లో ఉన్న వాళ్ళ అటెన్షన్, అందరి అటెన్షన్ గ్రాప్ చేయాలి, కంటెంట్ ఇవ్వాలి. అండ్ మీరు ఇంకొకటి చూసారా, సంజన అండ్ అలాగే పేరేంటి మాధురి ఒక ప్రాంక్ చేశారు కదా. ఇదే పని మీద ఉన్నారు అందరూ. వీకెండ్ కి వచ్చి నాగార్జున నువ్వు ఈ వీక్ మొత్తం ఏం చేసావమ్మా అంటే ఇది చేశాను సార్ అని చెప్పుకోవడానికి. అంటే ఇప్పుడు తనుజ మాధురితో బాండ్ అవ్వడానికి ఇంత త్వరగా వచ్చిన 2 days కి ఇంతలా బాండ్ అవ్వడానికి ఫేక్ బాండ్ అనుకోవచ్చా, లేదంటే కొంచెం సేఫ్ జోన్ లో ఉండడానికి అనుకోవచ్చా? నాకైతే ఫేక్ అనే అనిపిస్తుంది. నాకు అదేమి ఇప్పుడు భరణి గారు అండ్ తనూజ కనెక్ట్, దాంట్లో ఒక ప్యూరిటీ కనబడుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో నాకు అది కనబడట్లేదు. ఫేక్ బాండింగ్ అనే అనిపిస్తుంది. ఇప్పుడు పాత కంటెస్టెంట్లు చూసారు, ఇప్పుడు వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చారు. ఓవరాల్ గా టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో ఇమాన్యువల్ ఖచ్చితంగా ఉంటాడు. తనూజ ఛాన్సెస్ ఉన్నాయి. ఆయిషా చెప్పలేము, రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నుంచి ఒకళ్ళని తీసుకుంటారు కాబట్టి ఒకళ్ళు రావచ్చు. లేదు మోక్ష ఎంటర్టైన్మెంట్ ఇస్తా అంటుంది కదా, ఇస్తుంది అంటారా ఎంటర్టైన్మెంట్? అంటే ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా ముందు ముందు చూడాలి. ఎంటర్టైన్మెంట్ అయితే కాదు, కానీ తను ఫిజికల్లీ చాలా ఫిట్. అబ్బాయిలతో సమానంగా ఆడుతుంది ఏ టాస్క్ ఇచ్చినా కూడా. సో ఫిజికల్లీ తను ఫిట్, టాస్క్ ఆడడం బాగా ఆడుతుంది. కానీ ఎంటర్టైన్మెంట్ అయితే నాకేమంత. ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ వచ్చినాక ఈ డిమోన్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అవసరం అంటారు హౌస్ లో? నాకే ఇప్పుడు కామనర్స్ లో వచ్చిన వాళ్ళలో ఆల్రెడీ 3 members 4 members వెళ్ళిపోయారు. సో ఫైనల్ కి కామనర్స్ నుంచి ఒకళ్ళని పంపిస్తారేమో అనుకుంటున్నాను. మేబీ అది పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే డిమోన్ కావచ్చు. శ్రీజ ఎందుకో మధ్యలో వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది. సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? సుమన్ శెట్టి గారా ఓకే ఆడుతున్నారు, పర్వాలేదు. కానీ ఆయన ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా కొంచెం ఆయన అగ్రెసివ్ గా ఆడితే బాగుంటది అని అనిపిస్తుంది. అంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా భరణి గారిని టార్గెట్ చేశారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ లో భరణి గారిని టార్గెట్ చేశారు, తనూజాని టార్గెట్ చేశారు, దివ్యాని బాగా టార్గెట్ చేశారని అనిపిస్తుంది. ఓకే, మరి వీళ్ళ బాండింగ్ గురించి బానే ఉంది, ఫాదర్ డాటర్. సో మరి కానీ రీతు చౌదరి డిమాండ్ పవన్ లవ్ ట్రాక్ నడుస్తుంది కదా, వాళ్ళ బాండింగ్ ఎందుకు పాయింట్అవుట్ చేయలేదంటారు ఎవరు కూడా? అంటే
మేబీ తనకి ఇప్పుడు ఆయేషా వచ్చింది తనుజాని నా టార్గెట్ అని తనే చాలా ఓపెన్ గా చెప్పింది. అవును. తనకు ఆ ఛాన్స్ రాలేదు. ఒకవేళ రీతుతో ఆయేషాకి వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా గొడవలు అవుతే అప్పుడు తనని టార్గెట్ చేసే ఛాన్స్. ఓకే, మరి ఫౌల్ గేమ్స్ ఆడింది కదా రీతు చౌదరి, మరి ఎందుకు ఎలిమినేషన్ నామినేషన్ లకి రాలేదంటారు? సేవ్ చేశారు కదా, సేవ్ చేశారు. అదే ఎందుకు అనేసి ఫౌల్ గేమ్స్ ఆడిన తర్వాత కూడా రీతు కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా హౌస్ లో, తనుజ గానీ లేకపోతే సంజన గానీ ఇంకెవరు, సుమన్ శెట్టి గానీ. ఆయిషా వచ్చాక తనుజ డల్ అయిపోయింది, ఆమె గేమ్ చూసి ఆమె పవర్ చూసి అంటారు, అది కరెక్ట్ అనుకోవచ్చా? అంటే నేను ఆయేషాని చూసి తనుజ డల్ అయిందని నేను చెప్పను, కానీ వైల్డ్ కార్డులు వచ్చాక తనుజ డల్ అయింది అనేది కనిపిస్తుంది. అది నేను కూడా సెన్స్ చేయగలిగిన, ఆమె డల్ అయిందని అనిపిస్తుంది కొంచెం. దివ్యానికిత గారు ఏంటి పరిస్థితి? దువాడ మాదిరి దివ్యానికిత పెద్ద ఫైట్ నడుస్తుంది, ఎవరిని కొడతారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ దివ్య గివ్ అప్ ఇవ్వకుండా ఆవిడతో పాటు పోటీ పడి ఫైట్ చేస్తే బాగుంటది అని అనిపిస్తుంది. అంటే దివ్య ఎట్లా అంటే అబ్బాయి ఏంటి ఇదంతా కంటెంట్ కోసం చేస్తున్నారు వీళ్ళతో నాకేంటి అని చెప్పి వదిలేసి కామ్ అయిపోతుంది. తను అట్లా వదలకూడదు, వదలకుండా తనతో పాటు పోటీ పడి గొడవ పడగలిగితే ఆవిడ ఇంకా ఎక్కువ రోజులు హౌస్ లో ఉండే ఛాన్స్. సో దువాడ మాదిరి గారు క్యారెక్టర్ పరంగా మంచోర్ అంటారా, లేదంటే ఇప్పుడు హౌస్ లోకి వచ్చి 2 రోజులు చూసారు కదా అగ్రెసివ్నెస్, ఎక్కడో జెన్యూనిటీ ఉందంటారా ఆమెలో, లేదంటే ఫేక్ పర్సన్ అనే అనిపిస్తుంది. అందరూ అటెన్షన్ ని గ్రాప్ చేయాలి, కంటెంట్ ఎక్కువ ఇవ్వాలి, నేను బయట జనాలకు ఎక్కువ కనపడాలి, ఫేమస్ అవ్వాలి అన్న ఇదితోనే ఎక్కువ గొడవలు క్రియేట్ చేయడం కానీ లేకపోతే ఎక్కువ మాటలు మాట్లాడడం కానీ అట్లా అనిపిస్తుంది. మాదిరి గారికి కొన్ని 100 కోట్లు ఉన్నాయి, ఎందుకు ఆమె అంత కంటెంట్ క్రియేట్ చేసి ఇప్పుడు ఫేమస్ నేను ఫేమస్ అవ్వాలి, నన్ను కాదు ఆవిడ. అంటే ఇప్పుడు అట్లీస్ట్ దువ్వాల మాదిరి చేసే యాక్టివిటీ చూసైనా శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీతో కలుపుతారు అనుకోవచ్చా? అది నాకు తెలియదండి, అది నాకు తెలియదు, అసలు నాకు పాలిటిక్స్ తెలియదు. క్యారెక్టర్ చూసైనా ఆమె నుంచి బయట పడతారు శ్రీనివాస్ అంటే ఇన్ని రోజులు హౌస్ లో లేదా, ఇప్పుడు కొత్తగా ఏముంది చూడడానికి? అంటే ఆయనతో ఉన్నప్పుడు ఫేక్ గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఫేక్ ఎన్ని రోజులు ఉండలేదు కదా, అది తెలిసిపోతుంది. ఒకవేళ ఆవిడ ఎక్కువ రోజులు ఉండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీకెండ్ లో వచ్చినప్పుడు నాగార్జున గారు ఆవిడతో ఏం మాట్లాడతారో నాకు చాలా క్యూరియస్ గా ఉంది, చాలా వెయిట్ చేస్తున్నా నేను. ఓకే, ఇంకొకటి మిగతా వాళ్ళు ఎవరైనా కూడా నాగార్జున మొహం మీద చెప్పగలుగుతారు, ఏం చెప్పాలనుకున్నాడు, ఏ కంటెస్టెంట్స్ కి ఎలా ఇవ్వాలన్నా కూడా ఇచ్చి పడేస్తారు. మరి ఈమె విషయంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారా? ఆవిడ్ని స్టేజ్ మీదకి పిలవడానికి కూడా షేక్ అండ్ ఇవ్వకుండా నమస్కారం వీకెండ్ వచ్చినప్పుడు ఆవిడ ఏమంటారో తెలియదు. ఓకే, మరి రమ్యమోక్ష అన్నది కదా కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు అనేసి, నిజంగా కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడు అంటారా? ఇప్పుడు ఎవరి కంఫర్ట్ వాళ్ళదండి. తనుజ ఎక్కడైనా కంప్లైంట్ చేసిందా కళ్యాణ్ నన్ను అసభ్యకరంగా ముట్టుకుంటున్నాడని కానీ లేకపోతే ఊకే టచ్ చేస్తూ మాట్లాడుతున్నాడని కానీ ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఇప్పుడు వచ్చిన రమ్య మోక్ష అండ్ అలాగే రీతు చౌదరి తప్ప ఇన్ని రోజులు హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేశారా? లేదు. అండ్ వీళ్ళు ఏంటంటే అందరి అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి లేకపోతే ఇది వీళ్ళ గురించి బయట జనాలకి నెగిటివ్ గా పోర్ట్రే చేయాలనే ఉద్దేశంతోనే చెప్పినట్టు అనిపించింది. అండ్ అంత పెద్ద ప్లాట్ఫామ్ లో అట్లా మాట్లాడడం చాలా తప్పు, అది ఎవరైనా కూడా. ఇప్పుడు వీళ్ళు ఆర్టిస్ట్ జోనర్ కిందకే వస్తారు. ఇప్పుడు ఉన్న మాధురి గానీ లేకపోతే మోక్ష గానీ వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే. ఒక ఆర్టిస్ట్ గురించి ఇంకో ఆర్టిస్ట్ అట్లా మాట్లాడరు, అది నాకు కరెక్ట్ అని అనిపించలేదు. ఇప్పుడు మీ అక్క ఆయిషా ఎలా ఆడుతుంది? మా అక్క ఆయిషానా, తను చాలా టఫ్ కంటెస్టెంట్, బాగా ఆడుతుంది. ఆవిడ తమిళ బిగ్ బాస్ లో కూడా 9 వీక్స్ ఉండొచ్చింది కదా, మరి ఇక ముందు ముందు చూడాలి. అంటే మీ అక్క కోసం ఎంత పోరాడుతున్నారు మేడం? ఆయిషా అన్నారు కదా, ఒక లవర్ ని ఒక నాన్నని పెట్టుకొని టాప్ 5 వచ్చేయచ్చు అన్నారు కదా, మరి డిమాండ్ పవన్ తో నేను అట్లా పైకి ఎత్తుకొని పులిహోర కలపడం కరెక్ట్ అంటారా? సారీ అండి, నేను చూడలేదు. ట్రోల్స్ లో ఏదో చూసాను. ఇప్పుడు తను ఏం చెప్పింది, ఇక్కడ లవ్ ట్రాక్ నడిపితే ఒక నాన్నని పెట్టుకుంటే ఫైనల్ వరకు వచ్చేయచ్చు అని చెప్పి చెప్పింది కదా. ఆమె నడుపుతుందా లేదా అనేది ఇంక మనం ముందు ముందు చూడాలి. నిన్న అది సిచ్యువేషన్ వచ్చింది, డాన్స్ చేసిరా, డాన్స్ చేసారు, ఎత్తుకొని మరి డాన్స్ చేసారు. అదే ఎంటర్టైన్మెంట్ వైజ్ చూడాలి మనం. లవ్ ట్రాక్ నడుపుతుంది అని చూడద్దు అప్పుడే. దీన్ని వాళ్ళు కంటిన్యూ చేసి ఒకళ్ళ వదిలి ఒకళ్ళు ఉండలేక ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోలేక ఉండలేకపోతే అప్పుడు దాన్ని మనం లవ్ ట్రాక్ కిందకి కన్సిడర్ చేయాలి. ఇప్పుడే మనం దాన్ని లవ్ ట్రాక్ కింద కన్సిడర్ చేయలేదు.